Good morning, everyone. Today, this video, welcome to OT Web Technologies. టుడే ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నా అంటే 2025లో ఎక్కువ లే ఆఫ్స్ కంపెనీస్ అనేది చేస్తున్నాయి అనేసి ఒక విషయం వస్తుంది. సో అది నిజమండి. సో ఎంతవరకు వస్తుంది ఏందనేది అప్పుడు మనం చూద్దాం. ఓకే. అండ్ కమింగ్ టు రెసిషన్ కంపెనీస్ లే ఆఫ్స్ ఇన్ 2025. చూడండి, ఈ కామర్స్ అనేది మోస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. మోర్ దెన్ 50%. ముందే చెప్తున్నా, మోర్ దెన్ 50%. సో ఇండస్ట్రియల్ సంబంధించినదే ఆల్మోస్ట్ 40% ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చూడండి, ఇవన్నీ పర్సంటేజ్ వైజ్ కమింగ్ టు దిస్ ఇయర్ అన్నట్టు. ఓకే. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యూ పాయింట్స్ చూద్దామండి. సో ఒకసారి గమనించినట్లయితే ఒకసారి చూడండి, లే ఆఫ్స్ ఏ విధంగా వస్తున్నాయి. సో మేజర్ కంపెనీస్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ 2025. వాట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ వాట్ డూ వాట్ ఇఫ్ ఈ లే ఆఫ్స్ అనేది కంపెనీస్ ఎఫెక్ట్ అయితే, సో యాజ్ ఆఫ్ యూ అండ్ మీ, సో ఏం చేయాలి, సో ఏంటి, వాట్ డూ ఇఫ్ యువర్స్ ఎఫెక్టెడ్, సో ఏం చేయాలి మీరంటే, సో దాని గురించి నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఓకేనా. సో చూడండి, లేటెస్ట్ న్యూస్ ఇన్ చాట్ జీపీటీ, దే ఆర్ టెల్లింగ్ లైక్ దట్ దిస్ లైక్. ఓకే. సో లే ఆఫ్స్ కీ పాయింట్స్ చూడండి. టెక్ సెక్టార్లో వచ్చేదానికి మేజర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఓకేనా. నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ సెక్టార్ లైక్ బ్యాంక్ సెక్టార్, ఇన్సూరెన్స్ అండ్ అదర్ రిలేటెడ్. సో థర్డ్ వన్ మెడికల్, అండ్ సో మనం హాస్పిటల్కి వెళ్తుంటాం కదా, ఇవి లేకపోతే ఏదైనా ల్యాబొరేటరీకి సంబంధించిన అవి, సో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో రిటైల్ అండ్ ఈ కామర్స్. సో ఈ కామర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో బై అండ్ సెల్లింగ్ జరుగుతూ ఉంటాయి దాని లోపల. సో ఆ విధంగా ఉంటుంది. సో ఎందుకు ఈ లోపల ఏముంటుందంటే ఏ బేస్డ్ ఆటోమేషన్ అనేది వచ్చింది. సో ఎందుకంటే ఇన్ ఓల్డెన్ డేస్, ఇన్ ప్రీవియస్ డేస్, పాస్ట్ 2020 అండ్ 2018, సో ఆ టైంలో ఒక చాట్ బోర్డ్ అనేది ఒక హ్యూమన్ మాత్రమే తను రన్ చేసేవాడు. అంటే ఏదన్నా మనకు ఇప్పుడు ఇష్యూస్ వచ్చాయనుకోండి, ప్రొడక్ట్ ఇష్యూ, డెలివరీ ఇష్యూ, రీప్లేస్మెంట్ ఇష్యూ, ఇవన్నీ ఏమంటారు. సో అక్కడ ఎవరో టెలికాలర్ ఉంటారు, సో అనదర్ పర్సన్ ఉంటారు, తను చాట్ బోర్డ్లో రిప్లై ఇస్తేనే ఇక్కడ కస్టమర్కి వస్తుంది. కానీ సో టోటల్లీ అది రీప్లేస్ అయిపోయింది ఏఐ రోల్. అంటే హ్యూమన్ అనేవాడు అవసరం లేదు కదా అక్కడ కంపెనీలో. సో ఆ టైప్ ఆఫ్ జాబ్స్ మాత్రమే ఉంటుంది. సో తర్వాత టెక్. సో ఇది టెక్ అని ఎందుకు అంటున్నా అంటే టీచింగ్ సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించింది. సో కొంత టీచింగ్ స్టేజ్ని కూడా ఏఐ అనేది రీప్లేస్ చేస్తుంది ఎట్ టీచింగ్ స్టేజ్ అన్నట్టు. సో మేజర్ కంపెనీస్ ఏమి ఎఫెక్ట్ అవుతున్నాయంటే గూగుల్ విల్ ఎఫెక్టెడ్ ఎంప్లాయీస్ ఇన్ లే ఆఫ్ ఇన్ జనవరి. ఆల్రెడీ జనవరిలో ఎఫెక్ట్ అయింది 6,000 ఎంప్లాయీస్ని. మెటా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ఆల్రెడీ ఫేస్బుక్ ద లీడ్ దట్. సో అవి 5,000, అప్రాక్సిమేట్లీ 5,000 ఫిబ్రవరిలో లే ఆఫ్స్ అయినాయి. అమెజాన్ ఈ కామర్స్ చెప్పా కదా ఆల్రెడీ, అది ఓన్లీ చాట్ బోర్డ్ అండి. ఓకేనా. సో ఇవన్నీ ఇలా ఉంటాయి. బైజూస్ అని, గోల్డ్ మ్యాన్ స్టాక్. అకార్డింగ్ టు గోల్డ్ మ్యాన్ స్టాక్ ఆల్రెడీ 3,000 జాబ్స్ ఆల్రెడీ నేను విన్నాను ఏప్రిల్లో. ఓకే. సో డిస్నీ ఈజ్ వన్ ఆఫ్ ద మీడియా పార్ట్నర్. ఇక్కడ ఏం జరుగుతుంది డిస్నీలో ఏం జరుగుతుంది చెప్పండి. డిస్నీలో జరిగేది యాక్షన్ మొత్తం యానిమేషన్ సంబంధించినవి, కార్టూన్ సంబంధించిన యానిమేషన్స్ వీడియోస్ అవే కదా. సో సో రీజన్ వచ్చేదానికి, సో అవి డిఫరెంట్ కాజెస్ ఉంటాయండి. కానీ బట్ ఫైనల్లీ ఒక్కటి మాత్రం నిజం, డెవలపర్ సంబంధించినటువంటి రోల్స్ని ఏఐ నాట్ రీప్లేస్ నాట్ రీప్లేస్ అండి. వై? బికాస్ ఆఫ్, ఎందుకంటే ఆల్రెడీ ఏఐ అనేది ఏఐ యూజ్ చేసుకొని చాట్ జీపీటీ వాళ్ళ కొంత మైక్రోసాఫ్ట్ కానీ, సో అనదర్ ఏఐ టూల్స్ డెవలప్ చేసిన వాళ్ళే చెప్పారు. సో డెవలపర్స్ని ఏ విధమైన ఎఫెక్ట్ ఉండదండి. సో అప్కమింగ్ డేస్లో, అప్కమింగ్ ఇయర్స్లో డెవలపర్ని రీప్లేస్ చేయాలి ఒక ఏఐ అంటే దట్స్ నాట్ పాసిబుల్. వై బికాస్ అంటే
సో కోడింగ్ అనేది మనం కంప్లీట్గా కోడింగ్ అనేది మనమే రాయాలి. సో కోడింగ్లో హెల్ప్ఫుల్ అవుతుంది, బట్ నాట్ రీప్లేస్, నాట్ రీప్లేస్ ఇన్ ఏ అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ గైస్, కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్ ఓటీ వెబ్ టెక్నాలజీస్ గైస్, అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, నా నా ఛానల్లో పెయిడ్ కోర్సెస్ అండి ఉన్నాయి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఫస్ట్ వన్. సో నా ఛానల్లో పెయిడ్ కోర్సెస్ ఆన్లైన్లో ఉన్నాయండి, టోటల్లీ ఫుల్ స్టాక్ డాట్ నెట్ సంబంధించింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కాల్ ఆర్ వాట్సాప్ 9951698616. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.